బిజినెస్ లో ఒక వ్యక్తి ముందుగా నేర్చుకోవాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడం ఎలా అని. కస్టమర్ దేవుడే, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ జీరో కాదు కదా. బిజినెస్ అంటే కస్టమర్ కి తలవంచడం కాదు, మీ విలువ చూపించడం. ఒక కస్టమర్ మిమ్మల్ని డిస్కౌంట్ అడిగితే, సార్ మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వము, డిస్కౌంట్ ఇవ్వము, కానీ బెటర్ సర్వీస్ ఇస్తామని నమ్మకంగా చెప్పగలగాలి. అది గర్వం కాదు, స్పష్టత. కస్టమర్ ఎంత ఖరీదైన వాడైనా సరే మీ దగ్గర మంచి భాష, ఖచ్చితమైన టైం, క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే మీ విలువని, మీ సర్వీస్ లో ఉన్న డిగ్నిటీని గౌరవిస్తాడు. బిజినెస్ లో ఓపిక ఉండాలి, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకునేంత ఓపిక అవసరం లేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ గివ్స్ యూ షార్ట్ టర్మ్ కస్టమర్స్, బట్ డిగ్నిటీ గివ్స్ యూ లైఫ్ టైమ్ బ్రాండ్ వాల్యూ. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసా, కార్పెంటర్ కి వర్క్ ఇవ్వటం వలన మంచి మెటీరియల్ యూజ్ చేయలేదు, పెస్ట్ పట్టేసింది, మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టి వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది అంటున్నారు. బేసిక్ గా మన మనుషుల్లో ఉండేది ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే సింపుల్ గా పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తామండి. అలానే ఇక్కడ సింపుల్ గా వర్క్ చేసిన కార్పెంటర్ మీదకి నెట్టేస్తున్నారు. బట్ అసలు వర్క్ ఎంత బడ్జెట్ కి ఇచ్చారో, ఆ బడ్జెట్ లో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకురాగలరు, మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అని అడిగారు. ఒక వర్క్ ని 10 lakhs లో చేయొచ్చు, 5 lakhs లో కూడా చేయొచ్చు, బట్ క్వాలిటీ డస్ మ్యాటర్ అండి. సో కార్పెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తే మళ్ళీ వర్క్ వస్తుందో లేదో అని భయంతో తక్కువకి ఒప్పుకుంటారు. ఆ బడ్జెట్ లో వచ్చే మెటీరియల్ యూజ్ చేస్తారు. అంతేకాని ఒకరిని మోసం చేయాలనే థాట్ 90% ఆఫ్ ద కార్పెంటర్స్ లో ఉండదు. అలా అని నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కాదండి. ఒక వర్క్ ఇచ్చే ముందు క్లియర్ డీటెయిల్స్ మెటీరియల్ కోసం